అందరికీ నమస్కారం. మన ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ గురించి ఒక ముఖ్యమైన తాజా అప్డేట్ వచ్చింది. ఇటీవల గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం, బుకింగ్ రూల్స్ మారడం గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అలాగే ఈ వీడియోలో కొత్త గ్యాస్ సిలిండర్ ధర ఎంత, ఎందుకు పెరిగింది, కొత్త రూల్స్ ఏమిటి అని సింపుల్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. ఇటీవల భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలకు పెరిగింది. ఇప్పుడు 14.2 కేజీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర సుమారుగా 913 రూపాయల వరకు ఉంది. పెద్ద నగరాల్లో అయితే కొన్ని నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 913 రూపాయలు, ముంబైలో 912 రూపాయలు, కోల్కతాలో 930 రూపాయలు, అలాగే చెన్నైలో 928 రూపాయలు, ఇంకా మరి హైదరాబాద్ నగరంలో కూడా 900కు పైగా సిలిండర్ రేటు కనిపిస్తుంది. ఇలా వివిధ రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ రేట్లు అధికంగా ఉన్నాయి. ఇలా రేట్లు కనుక అధికంగా ఉంటే సిలిండర్ కొనడం ఇంకా కష్టమవుతుందేమో. గ్యాస్ సిలిండర్ కొనాలంటే 21 రోజుల నుంచి 25 రోజులు గడువు కంపల్సరిగా ఉండాలి. ఇది చాలా కుటుంబాల బడ్జెట్పై ప్రభావం చూపిస్తుంది. గ్యాస్ ధర ఎందుకు పెరిగిందంటే ప్రధాన కారణం ప్రపంచంలో పెరుగుతున్న ఇంధనం ధరలు. ప్రస్తుతం వెస్ట్ ఏషియా ప్రాంతంలో జరుగుతున్న సంఘటన వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. దాని ప్రభావం ఎల్పిజి గ్యాస్ మీద కూడా పడింది. అందుకే కంపెనీలు ధరలు పెంచేశాయి. మన దేశం ఉపయోగించే ఎల్పిజిలో చాలా భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అందుకే అంతర్జాతీయ ధరలు పెరిగితే మన దగ్గర కూడా ధరలు పెరుగుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే గ్యాస్ సిలిండర్ బుకింగ్కి సంబంధించిన కొత్త రూల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి సిలిండర్ బుక్ చేసిన తరువాత మళ్ళీ బుక్ చేయడానికి 25 రోజులు గ్యాప్ ఉండాలి అని ప్రభుత్వం చెప్పింది. ఈ రూల్ ఎందుకు పెట్టారంటే కొంతమంది పానిక్ బుకింగ్ చేయకుండా ఉండడానికి మన గవర్నమెంట్ అయితే కొత్త రూల్ అయితే తీసుకొచ్చింది. ఇకపై గ్యాస్ బుక్ చేయడానికి కనీసం 25 రోజులు గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. ఒక గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత, ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు కొత్త సిలిండర్ బుక్ చేయాలంటే 25 రోజులు నిడువు ఉండాలి. 25 రోజులు గ్యాప్ అయితే కంపల్సరిగా ఉండాలని ప్రభుత్వం చెప్తుంది. ఇక ఒక విషయం ఏమిటంటే హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఉపయోగించే కమర్షియల్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగింది. 19 కేజీ సిలిండర్ ధర సుమారుగా 1883 రూపాయల వరకు ఉంది. కొన్ని చోట్ల కమర్షియల్ గ్యాస్ కొరత కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే కొన్ని హాస్పిటల్స్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే ఒక మంచి విషయం కూడా మన గవర్నమెంట్ చెప్పింది. అదే పిఎం ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ తీసుకున్న వారికి ప్రభుత్వం సుమారుగా 300 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఈ డబ్బు నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో పడుతుందని చెప్పి గవర్నమెంట్ అయితే రూల్ పాస్ చేసింది. ఇక ఇవి ప్రస్తుత గ్యాస్ సిలిండర్ గురించి వచ్చిన ముఖ్యమైన అప్డేట్స్. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ప్రస్తుతం ఉన్న గ్యాస్ రూల్స్ని బట్టి మీరు గ్యాస్ బుకింగ్ చేసుకొని మీరు ముందుగానే గ్యాస్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. దానివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి.